పంచకేదార్లో పరమశివుడు మధ్య భాగం లేదా నాభి పడిన చోటు మధ్య మహేశ్వర్. అందుకే ఇక్కడ శివలింగం నాభి రూపంలో దర్శనమిస్తుంది. పాండవులలో భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. మిగిలిన ఆలయాల మాదిరిగానే 6 నెలలు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సంవత్సరం మే 21న ఆలయాన్ని ఓపెన్ చేస్తారు. నేచురల్ లేక్ నుంచి అతి సుందరమైన హిమాలయ పర్వతాల రిఫ్లెక్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు. పంచకేదార్లో 4వది అయిన మధ్య మహేశ్వర్ ఆలయం ఎక్కడుంది, ఎలా వెళ్లాలో డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లాలో ఊఖిమఠ్ దగ్గర ఉన్న రాంచీ విలేజ్ నుంచి 18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే ఈ మధ్య మహేశ్వర ఆలయం ఉంటుంది. సన్సెట్ లోపలే ట్రెక్కింగ్ పూర్తి చేసుకుంటే సాయంత్రం ఇచ్చే హారతిని చూడొచ్చు. ఆ రోజు అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అక్కడ నుంచి మరొక 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే బూడ మధ్య మహేశ్వర ఆలయం కనిపిస్తుంది. అతి సుందరమైన సరస్సులతో పాటు కంప, నీలకంఠ, కేదార్నాథ్ పర్వతాల సౌందర్యాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. నేచురల్ లేక్ నుంచి హిమాలయ పర్వతాల రిఫ్లెక్షన్ ఇంతకంటే సుందరంగా ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి. ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేయండి.